ఉత్తరాంధ్రలో అందరికీ అందుబాటులో వైద్య సేవలే లక్ష్యం. పల్లె ప్రాంతాల్లో సేవా దృక్పథంతో ఆసుపత్రులు ప్రారంభం. పల్లె పేదలకు ఉచిత వైద్యం అందించేందుకు వైద్య శిబిరాలు. G20 లక్ష్యాలైన అఫోర్డబుల్ హెల్త్ కేర్ కోసం పల్సస్ విజయ హాస్పిటల్ కృషి. పల్సస్ CEO డాక్టర్ గేదెల శ్రీనుబాబు. అందరికీ అందుబాటులో వైద్య సేవలు తీసుకురావడమే తన లక్ష్యమని పల్సస్ CEO డాక్టర్ గేదెల శ్రీనుబాబు పేర్కొన్నారు. విజయ మోడల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వివిధ ఆరోగ్య సంరక్షణ సంస్థల సహకారంతో రాజాం, పాలకొండ, శ్రీకాకుళంలో వైద్యారోగ్య శిబిరాలను ఆయన నిర్వహించారు. ఆరోగ్య సంబంధ ప్రాబ్లం ఏదైనా వస్తే మనం ఏ శ్రీకాకుళమో లేదనుకుంటే ఇటువైపు ఉన్న రాజామో వైజాగ్ వెళ్ళవలసి వచ్చేది. సో దానికోసమనే ఒక బిల్డింగ్ ఆల్రెడీ మేము కట్టేసి ఉంచాం. ఆ బిల్డింగ్ని ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా చేస్తే మంచిది. ఇక్కడ వాళ్ళకి ఎలాగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనకి ఆరోగ్యశ్రీ స్కీమ్ ఒకటి ఉంది కాబట్టి ఈ ఆరోగ్యశ్రీ స్కీమ్ ఉన్న హాస్పిటల్ నాకు తెలిసి ఈ 6-7 మండలాల్లో ఏది లేదు. ఈ విజయ హాస్పిటల్ మాత్రమే ఉంది. సో ఈ స్కీమ్ కూడా దీనికి అప్లై అయింది కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ అతి తక్కువ ఖర్చుతోనే ఒక హాస్పిటల్ పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా గేదెల శ్రీనుబాబు మాట్లాడుతూ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా సేవా దృక్పథంతో ఆసుపత్రులు ప్రారంభించామన్నారు. పల్లె పేదలకు ఉచిత వైద్యం అందించేందుకు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఒక రూరల్ ప్రాంతంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టి అది మనం సర్వైవ్ అయ్యామంటే అది ప్రపంచానికే ఒక ఆదర్శం అన్నమాట. ఇలాగా రూరల్ ఏరియాస్లో కానీ హాస్పిటల్స్ పెడితే అందరికీ అందుబాటులో ఆరోగ్యం అనే కాన్సెప్ట్ని ప్రపంచవ్యాప్తంగా చెప్పగలిగాం మేము. ఆరోగ్యం అంటే అనారోగ్యం లేకపోవడం ఒక్కటే కాదని, శారీరక, మానసిక, సామాజిక శ్రేయస్సు కూడా బాగున్నప్పుడే ఆరోగ్యంగా ఉన్నట్లు అని గుర్తించే ఉత్తరాంధ్రలో అఫోర్డబుల్ హెల్త్ కేరే లక్ష్యంగా పల్సస్ విజయ మోడల్ హాస్పిటల్ కృషి చేస్తోందన్నారు. ఇంతవరకు ఏం చేస్తున్నారో కాలుష్య సంబంధ పరిశ్రమలు పెట్టి ఇక్కడ ఉన్న మానవ వనరుల్ని, సహజ వనరుల్ని కొంతవరకు హరించి వేస్తున్నారనమాట. ఈ టైప్ ఆఫ్ పరిశ్రమలు కాకుండా ఇక్కడ వాళ్ళకి ఉపయోగపడే పరిశ్రమలు కానీ మనం ఇక్కడ పెట్టగలిగితే కొన్ని వందల మందికి, కొన్ని వేల మందికి ఉపాధి కల్పించి ఈ లక్షల మంది ఎవరైతే ఇక్కడి నుంచి వలస వెళ్ళిపోతున్నారో వీళ్ళని, ఈ వలసల్ని మనం తగ్గించగలం. G20లో టెక్ హెల్త్ సమ్మిట్లు నిర్వహించిన తాను G20 లక్ష్యాలలో ప్రధానమైన అందరికీ అందుబాటులోకి వైద్యం తీసుకురావాలనే హెల్త్ కేర్ మోడల్ హాస్పిటల్ ప్రారంభించానన్నారు. సూపర్ స్పెషాలిటీ అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ వైద్య సౌకర్యాలు మన హాస్పిటల్లో స్టార్ట్ అవుతున్నాయని చెప్పేసి మేజర్ గా డయాలసిస్ ఒకటి, ఇంకా సూపర్ స్పెషాలిటీ అంటే అన్ని రకాల వైద్య సదుపాయాలు. ఈ ఆసుపత్రుల ప్రారంభం వల్ల గ్రామీణ ప్రాంతాల పేదలకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలు అందించగలమని గేదెల శ్రీనుబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. మూత్రపిండాల సమస్య, కిడ్నీస్ కి సంబంధించింది ఏదైనా డయాలసిస్ ఏదైనా చేస్తే ఇంతకు ముందు ఏంటంటే మీరు శ్రీకాకుళం కానీ లేదనుకుంటే వేరే రాజాము లేదనుకుంటే అంత వైజాగ్ వెళ్ళవలసి వచ్చేది. కానీ దానికి సంబంధించిన ఆధునిక వైద్యం కూడా మన పాలకొండలో ఇప్పుడు అందుబాటులో ఉంది. దాన్ని మీరు వినియోగించుకుంటే దీనికి డబ్బులు కూడా చాలా తక్కువలో అయిపోతాయి, ఎందుకంటే మనకు ఆరోగ్యశ్రీ అటాచ్మెంట్ ఉంది కాబట్టి. విజయ మోడల్ హాస్పిటల్ ద్వారా అందరికీ అందుబాటులోకి వైద్యం తెచ్చామన్నారు. ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తూనే గ్రామీణ సమాజాలు ఎదుర్కొంటున్న వైద్యారోగ్య సవాళ్లను పరిష్కరిస్తుందన్నారు. ఆరోగ్యవంతమైన సమాజం ఆర్థిక వృద్ధి, సమాజ అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్రలో ఉపాధి అవకాశాలు కల్పిస్తూనే విద్య, విజ్ఞాన, వైద్య రంగాల ద్వారా తమ పల్సస్ విశేష సేవలు అందిస్తోందన్నారు. ఈ వైద్య శిబిరాలలో 100 మంది వైద్యులు హాజరై దాదాపు 10,000 మందికి వైద్య పరీక్షలు చేశారు.